హాయ్ అండి. వెజ్ బిర్యానీ చేసుకునేటప్పుడు మనం ఒక్కొక్కసారి పెరుగు చట్నీతో తింటాము, ఒక్కోసారి బంగాళదుంప కుర్మా చేస్తాము. ఈ బంగాళదుంప కుర్మా రెండు మూడు రకాలుగా కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను చాలా సింపుల్గా చేసేది చెప్తున్నాను అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తాలింపు వేసేసి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించి బంగాళదుంపల్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలానే బాగా ఎక్కువ ఉడికించకూడదు, కొంచెం తక్కువగా ఒక 70% ఉడికించి పక్కన పెట్టుకుంటే తాలింపు వేగిన తర్వాత వేసేసి ఉప్పు కారం వేసేసి అదిగో లాస్ట్లో ఉప్పు కారం వేసినా కూడా చాలా మగ్గాలండి. వాటర్ పోసిన తర్వాత వాటర్ మగ్గిపోవాలి. వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత అప్పుడు ఈ పెరుగు వేసి ఎక్కువసేపు అవసరంలా. పెరుగు వేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు అవసరంలా. మనం దీనిలో పొడి మసాలా కూడా వేసాము. ఎప్పుడు వేసాము అంటే ఈ బంగాళదుంపలు వేసిన తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత నేను పొడి మసాలా చల్లాను. ఆ పొడి మసాలా ఏంటంటే మనం ఎన్వి కూరలోకి వేసుకుంటాం కదా, మటన్ కర్రీలోకి, చికెన్లోకి, అదే వేసాను అనమాట. చక్కగా ఇలా సింపుల్గా చేసుకోండి. అది చూసారు ఎలా ఉందో. చక్కగా వెజ్ బిర్యానీలోకి ఇది తింటే బాగుంటుంది. చపాతీలోకి కూడా తినొచ్చు. పుల్కా